చూడు, ఈ శృతి నన్నేమని అనుమానిస్తుందో, ఎంతెంత నిందలేస్తుందో. విన్నాను పిన్ని. అయినా మీరు ఊరుకోండి. దీనికి వేరే ఏం పని లేదు కదా, ఇలాంటివే చేస్తూ ఉంటుంది. అంటే ఆగు. అయినా మా పాప దొరుకుతుంది, చేసిందెవరో కూడా తేలుతుంది. వాళ్ళని మాత్రం నేను వదలను, నరకం చూసేలా చేస్తాను. చాలా పిన్ని, మీరు రండి. అమ్మయ్యా, నా మీదకు రాకుండా ఎలాగో తప్పించుకున్నాను. ఏదో మేనక దాస్తుంది. మారిందో మారలేదో కన్ఫ్యూజింగ్గా ఉంది. ఆటోలో వాళ్ళకి నిజంగానే అడ్రస్ చెప్పిందా? కన్ఫ్యూజ్. ఇది నాకొద్దు. ఈ చివరి పోటీ మాత్రం నేను గెలవాలి. అందరూ వచ్చేశారు కదండి. ఇక ఈ సంక్రాంతి సంబరాల్లో చివరి పోటీ మొదలు పెడదాం. ఇదేం పోటీ అండి? ఆడవాళ్ళు, భార్యాభర్తలు మళ్ళీ అలాంటిదేనా? కాదండి, ఇది పురుషులకు మాత్రమే. భూపతి గారు, మీరు కోరుకున్నది వచ్చింది, కొట్టండి. భూపతి, చూపిస్తాను నేనేంటో. ఈ పోటీ ఏంటంటే అక్కడున్న కొబ్బరి బొండాల్ని ఎవరు ముందు తాగితే వాళ్ళకి 1,00,000, అంతేగా? అయినా ఒకటే పెట్టారేంటండి? ఓ 10 పెట్టండి, టపా టపా తాగి పాడేస్తాను. ఇది తాగే పోటీ కాదండి. 5 నిమిషాల టైంలో ఆ బోండా ఒలిచి కాయ తీయాలి. ఇంతేనా? నిమిషానికి 4 ఒలిచేస్తా. మీకేమైనా డౌటా? గుణపం పెట్టండి, గుచ్చి ఒలిచేస్తా. ముందు పూర్తిగా వినబోయ్, వీరుడిలాగా రెచ్చిపోకు. అరే, వినడానికి ఇంకేముంది, చెప్పేశారుగా. లేదండి, బోండం ఒలవాల్సింది గుణపం సాయంతో కాదు, మీ చేతులతో. చేతులతోనా? ఏం వీరుడా, ఏంటి రొమ్ము చించుకున్నావు, మరి లోపలికి పంపించేశావు? భయం అన్నయ్య. ఎవరికి? మా భూపతి గారికా? ఇలాంటి పోటీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. బా, మీరుండండి భూపతి గారు. ఎక్కువ మాట్లాడితే చేతులతో కాదు, 2 వేళ్లతో తీసేస్తారు. ఏమనుకుంటున్నారో? అబచ్చా, తీమని చూద్దాం. తీస్తారు. భూపతి గారు, మీరు అని చెప్పేసేయండి. శృతమ్మా, నువ్వు నన్ను పొగుడుతున్నావో ఇరికిస్తున్నావో అర్థం కావట్లేదు. అరే, మీ శక్తి మీకు చెప్తున్నానండి. వాళ్ళు చెప్పింది చేతులతోనే కదా, మన ఇష్టానికి వేళ్లతో అని రూల్స్ మార్చకూడదు శృతమ్మా, బాగోదు. పోనీ చేతులతోనే తీయండి, ఎవడద్దన్నాడు? దేనికైనా రెడీ. బస్తీ మే సవాల్. అది భూపతి గారంటే. భూపతి గారు, మీ కండలకి పనొచ్చింది, దాన్ని తేలిగ్గా తీసి పడేయండి. నేను రెడీ. ఎవరొస్తారో రండి, చూపిస్తాను తడాక. నేను వస్తాను. నేను కూడా వస్తాను. నేను కూడా వస్తా. చూసుకోండి. సరే, ఇక మొదలు పెడదాం. చెప్పింది గుర్తుందిగా? 5 నిమిషాల వ్యవధిలో బోండాన్ని ఒలిచి కాయ తీయాలి. అబ్బా, కాయ తీయాలి అంతే కదా, టైం వేస్ట్ చేయకూడదు. కమాన్, స్టార్ట్ స్టార్ట్ స్టార్ట్. అయితే ఓకే, ఇక మొదలు పెట్టండి. రెడీ? 1, 2, 3 స్టార్ట్. భూపతి గారు, కమాన్. ఆగమమ్మా. అరే, తీయండి. భూపతి గారు, కమాన్. ఇలా ఇలా కట్ చేయండి. చేతులు పీకేస్తున్నాయి, ఏళ్ళు లాగేస్తున్నాయి, కానీ ఇది రాదే. బస్తీ మీసాలన్నావు, ఏది కనబడట్లేదే? నువ్వు ఉంటా స్వామి, నీది నువ్వు పీక్కోరాదు. నాది వస్తుందిలే, నీదే డౌట్.
ఆ భూపతి గారు పీకండి. ఇదొకటి పీకు పీకు అంటది, ఇది ఏడొస్తుంది. నీ కొబ్బరికాయ కొట్టి దండం పెడతానే. వాళ్ళు పీకమన్నది కూడా కొబ్బరికాయనే. పీకి దానికే కొట్టు. నువ్వెక్కడ దొరికావురా నాకు? పక్కనే చేరి దొబ్బుతున్నావు. మరి నువ్వు చూపిస్తానన్నది మేము చూడొద్దా? అడగొద్దా? వీడికి ఎలా వినపడుతున్నాయి? ఏ భూపతి గారు, వాళ్ళందరూ తీసేస్తున్నారు. మీరు పీకి పడేయండి. ఫాస్ట్ 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 ఫాస్ట్. నేను అదే కదమ్మా చేస్తున్నాను. ఇది నా మాట వినట్లేదు. అబ్బా, టైం అయిపోతుంది. ఫాస్ట్ ప్లీజ్. ఇంకా 1 మినిటే ఉంది. నిమిషమేనంట. భూపతి గారు, మీ గురించి మీకు తెలియట్లేదు. ఇప్పుడు తెలుస్తున్నట్టుందిలే. ఏ భూపతి గారు, వాళ్ళు అలాగే అంటుంటారు. మీరు మాత్రం ఒలవగలరు. ఒలిచేయండి. కమాన్ కమాన్, కాయ తీయండి ఫాస్ట్. అమ్మా, నా గుండెకాయ దిగిపోయినా ఇది వచ్చేలా లేదమ్మా. అమ్మా, అబ్బా, అనవసరంగా మీసం తిప్పాను. దాందేముంది, గురిగేస్తే పోతుంది కదా. నీకెలా వినపడుతోందిరా? నువ్వు మైండ్ వైజ్ అనుకుని అప్పటి నుంచి బయటికి చెప్పేస్తున్నారా నాయనా? అవునా? ఇందాక నుంచి ఇదే చేస్తున్నానా? ఆ, మరి అందుకే కదా పంచుల మీద పంచులు పీకుతున్నాను. సో పీకు పీకు, టైం అయిపోతుంది. 30 సెకండ్లు మాత్రమే ఉంది. భూపతి గారు, కమాన్. అబ్బో, ఏంటి? 10 సెకండ్లు. రావట్లేదు. టైం అయిపోయింది. టైం అయిపోయింది. రేయ్, ఏం పీకావు మరి? ఇంతటి దానికి అంత ఎగిరావు. మేమేనయం. నీలో సగం కండలున్నా సగమైన పీకాం. రేయ్, అవి కండలయ్యి ఉండవు, బుడగలుది పెట్టుకుని ఉంటాడు. ఒరిజినల్. ఆహా, చించావులే. నువ్వెక్కడ దొరికావురా? కాసేపట్లో పోయేవాడిని కూడా ఇప్పుడే చంపేసేలా ఉన్నావు. మరి ట్రై చేసుకోండి. చివరికి తీసేది నేనే. చూసుకోండి అంటావా? నా ఈగో అట్టయింది. అయితే మరి ఇంత దారుణంగా ట్రోల్ చేస్తావా? మాతో పెట్టుకుంటే ఇంతే ఉంటది. తెలిసిందారా నీ బలమేంటో? వీరుడంట వీరుడు, వేర్రి వెధవా. అక్కయ్, నువ్వు కూడానా? చెప్పా. భూపతి గారు, ఇంకా ఎందుకు చీ కొట్టించుకోవడం? రండి పోదాం. ఇంతటితో ఈ పోటీలు ముగిశాయి. ఈ చివరి పోటీలో అరవింద్ గారి విజేత. ఇంకో 10 నిమిషాల్లో గెలిచిన వారికి సుబ్బారావు గారు నగదు బహుమతి అందజేస్తారు. నాన్న, బాగా తీశారు. థ్యాంక్ యూ అమ్మా. బాబాయ్, మీరు చాలా బాగా తీశారు. థ్యాంక్స్ బుజ్జి. దుర్గా అంకుల్, ఆననా, మీరు సూపర్, బాగా తీశారు. అంత టైంలో అంతే తీయగలిగాను. డాడీ, మాకు చాక్లెట్స్ కావాలి, తీసుకురావా? సరే తెస్తానుండు. చిన్ని, మనం ఆడుకుందాం పదా. వస్తామమ్మా. నన్ను ఎన్ని మాటలు అన్నారు? తీసుండాల్సింది. బా, అది రాంగే. నేను గెలవకూడదని రాంది పెట్టారు సురతమ్మా. అలా చూస్తావేంటి? నమ్మవా? ఇప్పుడు నేను నమ్మినా నమ్మకపోయినా ఏముందిలేండి. 1 లక్ష కూడా మనకి రాలేదు కదా, అది కూడా పోయింది. నాలో కోపం మాత్రం పోవట్లేదు. భూపతి గారు, పోటీలో మనం ఎలాగో గెలవలేదు. రాజేష్ మాత్రం కలిసిపోయినట్టు కనిపిస్తున్నాడు. అదైతే జరగకూడదు.
వస్తున్నాడు, వాణ్ణి రెచ్చగొడదాం. వదలా. ఏమలుడు సంతోషంగా ఉన్నట్టున్నావు? మీరు ఓడిపోయిన బాధలో ఉన్నట్టున్నారు. అయినా మాదే ఉందిలే, ఓడింది ఆటల్లోనే కదా. కానీ నీ సంగతి అలా కాదుగా అల్లుడు. పెళ్ళాం చేతిలో మోసపోయావు, కానీ అదే పెళ్ళంతో ఆడుతున్నావు, పాడుతున్నావు, నగలు పెడుతున్నావు, పహారాన్ని రాస్తున్నావు. అవును, నాకొక డౌట్ అల్లుడు, అసలు చిన్ని నీ కూతురేనా? పోనీ అలా అని చెప్తే కలిసిపోయారా? ఆపుతావా? ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకొని ఆపర్ణ బిడ్డను కంటే అది తెలిసినా నువ్వు దగ్గరైపోతే అది చూసి కూడా నేను ఆపాలా? చిచ్చి, నీకు చీము నెత్తురు లేకపోయినా నాకున్నాయలుడు. ఇదే నేనైతేనా ఆ చిన్ని ఎవరో చెప్పు అని చెప్పు తీసి కొట్టేవాణ్ణి. చెయ్యి, ఆ మొహం కూడా చూసేవాడిని కాదు, ఆ నీడను కూడా తాకేవాడిని కాదు. కానీ నీకా ధైర్యం లేదల్లుడు. నీ వాళ్ళు అనుకునే నీ వాళ్లే నిన్ను మాయ చేసి అంత తప్పు చేసిన దాంతో కలిపేస్తున్నారు. నువ్వు కూడా సిగ్గు లేకుండా కలిసిపోతున్నావు. భూపతి, మరి అదేగా మేమింతసేపు చూసాం. నిన్ను మోసం చేసిన దాంతో నువ్వు కలిసి పోటీలో పాల్గొన్నదేగా మేము చూసాం. అమ్మగారు, అన్నగారు, వదిన గారు, అపర్ణ చేసింది పెద్ద తప్పే ఉందిలే, ఏదో క్షణికావేశంలో చేసుంటుందిలే, అదంతా వదిలేసి ఏలుకో అని చెప్పుంటారు భూపతి గారు. అంత మంచివారు అంత మంచి మాటలు చెప్తే వినాలి కదా అని చెప్పేసి మన రాజేష్ వినేసుంటాడు. ఆత్మాభిమానం ఉన్నవాళ్లైతే అలాంటి భార్యతో ఎవరు చెప్పినా కలవరు. మరి రాజేష్ ఏంటో. పోన్లేండి, మనకెందుకు, రేపు ఊరంతా కూడా అడిగాక అప్పుడు రియలైజ్ అవుతాడేమో. అప్పుడు చిన్ని ఎవరని చెప్పి గట్టిగా అడుగుతాడేమో. సరే, అప్పటి వరకు ఇంతేనేమో మరి. రెచ్చగొట్టాం, రెచ్చిపోతాడంటావా? పడేసిన ఇదిగోండి ఈ చాక్లెట్లు చూస్తుంటేనే తెలుస్తుంది కదా రెచ్చిపోతాడు అని. చూద్దాం పదండి. అమ్మా, రాజేష్, చాక్లెట్స్ తెచ్చేసావా? పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారు, ఇంకా రాలేదు. నన్ను మీరు ఆడుకున్నది చాలు, ఆడుకున్నది చాలు. ఏమంటున్నావు తమ్ముడు? నేను అడిగేది ఒకటే కదా, దానికి సమాధానం చెప్పండి. ఆ మాటలన్నీ వినలేకపోతున్నాను. చిన్ని ఎవరికి పుట్టింది? నువ్వైనా నిజం చెప్పు, నేను ఇప్పుడే తెలుసుకోవాలి. ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. రాజేష్, నా చెల్లెలు తప్పు చేయలేదనే కదా చెప్తున్నాం. ఎక్కడ ఏది అడుగుతున్నావు? అసలు నువ్వు అడిగేది ఏమన్నా బాగుందా? ఈ నిజం దాయడం మీకు బాగున్నప్పుడు ఎక్కడ అడిగినా నాకు బానే ఉంటుంది కదా. రాజేష్, ఇంటికి వెళ్ళాక మాట్లాడు. నేను ఎక్కడికి రానమ్మా, నాకిప్పుడు నిజం తెలియాలి. చెప్పపర్ణ, చిన్ని ఎవరికి పుట్టింది? రాజేష్, సడన్ గా ఏమైందిరా? ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా. అంటే నిజాన్ని అడగకూడదా అన్నయ్య?
అడిగితే చెడ్డోడు, బాగుంటే మంచోడా? ఇదేనా మీ నీతి? తమ్ముడు అది కాదురా. నేను మిమ్మల్ని ఏం అనట్లేదన్నయ్య. అపర్ణను అడుగుతున్నాను. చెప్పు, చూస్తావే? తప్పు చేసినప్పుడు లేనిది ఇప్పుడేంటి? రాజేష్ 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 అదే మాట పదే పదే అనకు. ఇలా ఇక్కడ కరెక్ట్ కాదు. ఏంటోదినా? నాకు అర్థమే కాదు. నిజాన్ని చెప్పమంటే అది మాత్రం చెప్పనివ్వకుండా ఎప్పుడు ఆపేస్తూనే ఉంటారు. అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను మోసం చేసింది మీ దృష్టిలో మంచిదా? రాజేష్ 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 ఏం మాట్లాడుతున్నావురా? అపర్ణాన్ని పట్టుకుని అంత మాట అంటావా? నా కోడలు అలాంటిది కాదు. అమ్మా, మీరు కొట్టి నా నోరు మోయించొచ్చు, కానీ నిజం మాత్రం ఎప్పటికీ దాగదు. నిజం నిజం నిజం. మేం చెప్తుందే నిజం. నీ భార్య ఏ తప్పు చేయలేదు. ఇదే నిజం. కాదు. మీరింత సపోర్ట్ చేస్తున్నారంటే మీకు చిన్ని ఎవరి బిడ్డో తెలిసే ఉంటుంది. పోనీ మీరు చెప్పండి, ఎందుకు నా దగ్గర దాస్తున్నారు? నీకింకెలా చెప్పాలి రాజేష్? మీకు నా బాధ అర్థం కావట్లేదు. చిన్ని నా కూతురు కాదు అంటుంటే నాకెలా ఉంటుంది? నాకెంత అవమానంగా ఉంటుంది. సరే, నా గురించి మీకు అక్కర్లేదని అర్థం అవుతుంది. అది కాదురా. అదే అన్నయ్య. సరే, ఇలానే ఉండండి. నేను మీకు దూరంగానే ఉంటా. ఎప్పుడైతే నిజం నాకు చెప్తారో అప్పుడే మీకు కనిపిస్తా. అప్పటి వరకు నేను దేనికి రాను. రాజేష్ 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 ఆగు రాజేష్. తప్పుకో దుర్గా. బాగుందయ్యా, చాలా బాగుంది. నువ్వు మాట వినడం లేదన్నారు కానీ నువ్వు ఎంత బాగా మాట్లాడగలవో ఇప్పుడే చూశాను. అందరి గురించి ఎంత గొప్పగా మాట్లాడావో దగ్గరుండి చూశాను. బాగుంది. నీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను, కానీ అలా బుజ్జమ్మని, అన్నయ్యని, వదిన్ని, నీ భార్యని ఇలా అవమానించడం కరెక్ట్ కాదు రాజేష్. వాళ్ళలా చేయడం పద్ధత? చిన్ని ఎవరంటే చెప్పరు, అది కరెక్టా? నన్ను ఇంత మోసం చేయడం కరెక్టా? ఎవరిని మోసం చేసింది? వాళ్ళు మోసం చేసే మనుషులే కాదు, మోసం చేసే బుద్ధి వాళ్ళకి లేదు. నువ్వనుకుంటున్నావు మోసమని, అది అసలు మోసమే కాదు. మోసం కాకపోతే ఏమంటారు దీన్ని? నీకు వాళ్ళ మీద విశ్వాసం ఉంటే వేరే చోట చూపించుకో. నన్ను నమ్మించాలని ప్రయత్నం చేయకు. నేను నమ్మను. వాళ్ళంతా నా వాళ్ళు, నా కుటుంబం అనుకున్నాను. కాదని తేలిపోయింది. వద్దు, తప్పుకోను. రాజేష్ ఆగు రాజేష్. వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. లేకపోయినా పర్వాలేదు. ఈ జీవితమే వద్దు అన్నట్టు అయిపోయింది. ఇంక ఈ మర్యాదలు నాకెందుకు? ఈ ప్రాణం నాకెందుకు? తప్పుకో నువ్వు. నీకు చిన్ని ఎవరో తెలియాలి అంతే కదా. చిన్ని నీ కూతురు కాదు, అది నిజం. ఎవరి బిడ్డ అది తెలియాలి.
ఎవరు బిడ్డో కాదు, అరవిందన కూతురు, అరవిందన కూతురు, అరవిందన కూతురు. ఏమన్నా? అవును, చిన్ని అరవిందన్న అక్షరావధుల, చిన్ని అరవిందన్న అక్షరావధుల బిడ్డ, అక్షరావధుల బిడ్డ, అక్షరావధుల బిడ్డ.